హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య పేరిట ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక సహోదరుడు చదివినట్టుగా నైతన్ బ్రదరు మొదటి వాక్యముగా మొదటి మాట మనందరం చదువుకుని ఉన్నాం, విని ఉన్నాం. మరొకసారి అది మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే 3 అంశాలు మనకు కనిపిస్తాయి ఈ మాటలో. మొదటిగా తండ్రి అని పిలుస్తున్నాడు, రెండోదిగా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్తున్నాడు, మూడవదిగా క్షమించమని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ మాటలో దేవుడు ప్రతిదీ కూడా తండ్రితోనే ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నప్పుడు కూడా పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఏం చెప్పాడండి? తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయటము కూడా తండ్రితోనే ఆయన ప్రారంభించాడు. రెండోదిగా చూసినట్టయితే సిలువలో పలికిన ప్రతి మాట, 7 మాటలలో కూడా మొదటి మాట తండ్రితోనే ప్రారంభించాడు, ఆఖరి మాట కూడా తండ్రితోనే ముగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే 4 మాటలేమో తండ్రితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం, 2 మాటలు మానవాళి కొరకు, 1 మాత్రం తన దేహము నిమిత్తము తను దప్పిగొనుచునని చెప్పాడు. హల్లెలూయా. అదేవిధంగా మనము కూడా యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు? మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు అబ్బా తండ్రి అని మనం ఏం చేయాలి? మొరపెట్టేవారిగా మనము ఉండాలంట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరి మనము కూడా ఈ లోకంలో చూపించాలి. తండ్రికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలా? అబ్బా తండ్రి అని మనము దేవుడికి మొరపెట్టేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్టు వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. వారు అక్కడ ఏదో చేస్తున్నారు, ఆ చేసేది ఏందో వారికి తెలీదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారో వారికి కనుగొనలేదు. వారి మనోనేత్రాలకు ఏమైపోయినాయి అంటే గుడ్డితనము కలుగ చేసుకున్నారు. హల్లెలూయా. అపవాది, ఈ యుగ సంబంధమైన దేవత ఏ విధంగా అయితే ఈరోజు యేసు ప్రభు వారు కూడా నిజమైన దేవుడు, ఆయన యందు మనకి రక్షణ ఉంది, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయనే మార్గం సత్యం జీవం అని చెప్తున్న కొంతమంది మనోనేత్రాలకి గుడ్డితనం ఎందుకు కలుగ చేస్తుందంటే అది ఆయన గురించిన సత్యమును తెలియనీయకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ యొక్క ప్రజలకి ఏం కలుగ చేసిందంటే అపవాది మనోనేత్రాలకి గుడ్డితనము కలుగచేసింది. ఆయన ఈ లోకానికి 2 విషయాలు వాళ్ళు చెప్పారు. ఇందాక మనం విన్న వాక్య ప్రకారంగానే ఏంటిదండి? ఈయన దేవుని కుమారుడని తాను ఏం చేసుకుంటున్నాడంట? చేస్తున్నాడు. ఈయన యూదులకు రాజుగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటించుకుంటున్నాడని ఈ 2 మాటలు ఆయన గురించి వారు చేసిన నేరం. హల్లెలూయా. ఈ నేరము ఆ పిలాతు దగ్గర కానీ అక్కడ చేసి ఆయన సిలువ వేయడానికి వారిని అప్పగించారు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో, ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను వారు ఎరుగరు గనుక వారిని క్షమించు ప్రభువా అని చెప్పేసి అని తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు. మరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా అంటే చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభువైన మన దేవుడును తన యొద్దకు పిలిచిన వారందరికీ ఏం చేస్తుందంటండి? చెందునని
హల్లెలూయా వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థన, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన ప్రకారమే ఆయన ఎప్పుడైతే ఆరోహణమై మరి పరలోక రాజ్యం వెళ్ళినాక శిష్యులు వారి కొరకు నిలవబడి ఏం చెప్తున్నారండి? పేతురు ప్రకటిస్తున్నారు, ఇదిగో మీరు సిలువ వేసబడిన ఈ యేసుని ఏం చేశారంటే దేవుడుగాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి ఉన్నాడని చెప్పి అక్కడికి వచ్చిన ఆ దేవాలయంకి పండుగ నిమిత్తం వచ్చిన ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. వెంటనే వారు ఆ మాట విని ఏం చేసుకున్నారంటే హృదయంలో నొచ్చుకున్నారంట. అయ్యో, అనవసరముగా మేమేం చేస్తాం, దేవుని కుమారుని హింసించామా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనకి ప్రతిఫలముగా వారు అక్కడ మారు మనసు పొందినట్టుగా దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన ప్రార్థనకి ఇక్కడ జవాబు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చెప్పాడు. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్కు ముందుగానే యెషయా గ్రంథంలో మరి 53వ అధ్యాయం 13వ వచనంలో మరి చదవడానికి సమయం లేదు, కానీ తిరుగుబాటు చేసిన వారి నిమిత్తం ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇది విజ్ఞాపనతో కూడిన కేక. రెండోదిగా విజ్ఞాపనతోను ప్రార్థనతో కూడిన మాటగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సిలువ పైన పలికాడో మనల్ని కూడా అదే చేయమంటున్నాడు. చూద్దాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, 15 వచనాలు త్వరగా చేద్దాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళినాక ఏ విధంగా అయితే పేతురు నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు అయ్యో అనవసరంగా ఈ సిలువ వేసాము యేసునని చెప్పి వారి పశ్చాత్తాపంతో హృదయంతో ఉండి మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధాత్మను వరమును పొందుకొని అనేకులు ఆయనకి సాక్షులుగా అయినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే, మన పాపములు అందరికీ ఉంటుంది, అవునా కదండి? పాప క్షమాపణ లేనిది ఏంటిదండి మన పరలోక రాజ్యము చేరలేం. ఏం లేదండి, పాప క్షమాపణ లేనిదే మనకి పరలోక రాజ్యము లేదు. చాలామంది మనం అందరం అడుగుతాం, ప్రభువా నేను చేసిన పాపాలు క్షమించు అని అందరికీ ఉంటుందా లేదండి? ఏమంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు? ప్రభువా నేను తెలియక చేసిన నా పాపాలను ఏం చేయి, క్షమించు అంటాడు. అయితే నీ పాపాలకి క్షమాపణ కరగాలి అంటే మనం ఎవరిని క్షమించాలి? ఇతరులు అనుకో. ఏమంటున్నాడు ఇక్కడ చదువుకున్నది ఇందాక మళ్ళొకసారి చదవండి. మీరు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. అదేవిధంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందు మీ తండ్రియు మీ పాపములను క్షమించును. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందు మన తండ్రి మన పాపాలు క్షమించాలంటే మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరిని క్షమించమని అడగాలి? నీ మీద ఎవరికైనా విరోధం ఉండదు అనుకోండి, వారిని ఏం చేయాలంటే ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభువా, మనమైతే ఏం చేస్తాం? అయ్యా పలాని వాళ్ళు పలాని చోట పలాని రోజు నన్ను అన్నారయ్యా, మీరే చూసుకోండి అంటాం, అవునా? ఎవరిని ప్రార్థన చేస్తాం? క్షమించమంటావా? అయ్యా నన్ను పలాని రోజు పలాని అందరి ముందు నన్ను ఏమన్నారు, ఇట్లా అన్నాడయ్యా, మీరే చూసుకోండి, మీ చేతిలో పెడుతున్నా అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా చేతిలో పెట్టడం కాదు కుమార్తె, నువ్వు నిలుచొని ప్రార్థన చేసినప్పుడల్లా వారిని ఏం చేయి, క్షమించయ్యా. వారు ఏదైతే అన్నారో వారి పక్షమని నేను అడుగుతున్నాను, క్షమించయ్యా, వారిని కూడా క్షమించు. ఒకవేళ కోపావేశముతో అన్నారో, వారు ఏ పరిస్థితుల్లో అన్నారో వారిని క్షమించయ్యా, నేను కూడా వారిని ఏం చేస్తున్నా, క్షమిస్తున్నా అని చెప్పేసని దేవుడు అక్కడ మనకి చూపిస్తున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆ విధంగా చేయాలి. విరోధం ఉన్నప్పుడు యేసుప్రభువు వారి చేతికి అప్పగించడం కాదు, మనం ఏం చేయాలంటే మనస్సు పూర్తిగా వారిని ఏం చేయాలంటే మనము క్షమించబద్దులమై ఉన్నాము. చూడండి 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరొకటి 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం.
మీరు దేని గూర్చైనను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఏంటిదండి? క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఒక అధికారం మనకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఏంటిదంటే మీరు క్షమించండి. మీరు క్షమిస్తుంటే నేను కూడా వారిని ఏం చేస్తా? క్షమిస్తాను. లేదు ప్రభు, వారిని మీరే చూసుకోండి, వారికి అది కావాలి ఇది కావాలి వాళ్ళు తెలుసుకోవాలి ప్రభు అంటే దేవుడు అక్కడ మన పాపాలకు కూడా క్షమాపణ అనేది రాదు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలంటే వాడుకోవాలి. ఎక్కడ వాడుకుంటామండి? భూలోకంలో ఉన్నప్పుడే. హల్లెలూయా. పరలోకం పోయాక అందరినీ క్షమిస్తున్నా, నాకు పరలోక రాజ్యం అంటే ఇవ్వడు. భూమి యందు ఉండగానే మనం భక్తి చేయాలి, భూమి యందు ఉండగానే మనం ప్రార్థన చేయాలి, భూమి మీద నివసిస్తున్నప్పుడు మనం క్షమించాలి. హల్లెలూయా. ఇది భూ సంబంధముగా మనం నివసిస్తున్నప్పుడు క్షమించే మనసు మనకి ఉండాలి. హల్లెలూయా. అందుకని క్షమించే మనసు అనేది మనకి దైవాత్మకు సంబంధించింది. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇతరులు సులువుగా మనం ఏం చేస్తాం? క్షమించగలుగుతాం. హల్లెలూయా. చాలామంది నేను క్షమించానండి, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే అయిపోతుందా? లేదు, దేవుని యొక్క వాక్యం చూపిద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. హల్లెలూయా. చాలామంది నాకేం లేదు బ్రదర్, నాకేం లేదు సిస్టర్ అని చెప్పి వాళ్ళు కనబడగానే ఏమంటాం? ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మంచిదే, సమాధానం పడటం చాలా మంచిది. కానీ దాన్ని ఎలా చేయాలంటే హృదయపూర్వకముగా మనము చేయాలి. హృదయపూర్వకంగా చేస్తే మన తండ్రి కూడా తన హృదయపూర్వకంగా మన పాపాలను ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే పాప క్షమాపణ లేనిది మన పరలోక రాజ్యము పోము. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే మన పాపాలకి క్షమాపణ అనేది కలగాలి. హల్లెలూయా. ఎందుకంటే పాప క్షమాపణ లేనిది మన పరలోక రాజ్యము పోము. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే మన పాపాలకి క్షమాపణ అనేది కలగాలి. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే మనము కూడా హృదయపూర్వకముగా వారిని మనము క్షమించేవారిగా ఉండాలి. మరి ఎక్కువగా నేను సమయం చెప్పను, కానీ మనకి ఈ మధ్యలో 3 సంఘటనలు జరిగినాయి. అవునా కదండి? ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేశారు? చంపబడ్డారు. అవునా కదండి? వారి భార్య ఏమంది? జెసికా, నా భర్తను చంపిన వారిని నేను ఏం చేస్తున్నా? క్షమిస్తున్నా అన్నది. హల్లెలూయా. ఇంకోటిగా చూసినట్టయితే మన గ్రాహం స్టెయిన్ గారు ఒక భార్య కూడా ఏమన్నదండి? వారిద్దరు పిల్లలు తన భర్త ఇద్దరిని సజీవ దహనం చేస్తే గ్లాడిస్ ఏమన్నదండి ఆ సిస్టర్ కూడా? అయ్యా, వారిని నేను క్షమిస్తున్నాను అన్నది. హల్లెలూయా. మూడోదిగా మనం చూసిన ఎవరండి? ఈ మధ్యలో అమెరికాలో ఒకటి జరిగింది. ఎవరు తెలుసా? చార్లెస్ క్రిక్. అవునా కదండి? తను కూడా ఏమంది? నేను ఆ వ్యక్తిని, ఆ యవనస్తుని నేను క్షమిస్తున్నా అని అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ యేసు ప్రభువారు వీళ్ళ విధంగా పలకడానికి గల కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. వారాను ఆ రోజు అక్కడ అన్నారు. ఆయన పలికిన మాటలు మాదిరిగా తీసుకొని నిజ జీవితంలో వారు చెప్పగలిగారు. హల్లెలూయా. నిజంగా చాలామంది అంటారు స్త్రీలకు క్షమించే మనసు తక్కువగా ఉంటుంది అంటారు, కానీ ఈ స్త్రీలు మాత్రం మనకు ఒక మాదిరిగానే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే కళ్ళ ముందు ఒక్క మాట అంటేనే మనం పడము, కానీ తన భర్తను తన పిల్లల్ని చంపుతున్న వారు ఏమన్నారు? నేను వీరిని క్షమిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. మనము కూడా ప్రతి ఒక్కరిని క్షమించే మనసు కలిగే మనము ఉండాలి. ఆ క్షమాపణ మనసు లేకనే ఈరోజు కుటుంబాలలో కానీ ఎక్కడ చూసిన వ్యక్తిగతంగా మనల్ని కూడా మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. హల్లెలూయా. ఆ వ్యక్తిగతని క్షమాపణ లేకపోతే మన హృదయంలో మనస్సాక్షికి ఏం కలగదంటే ప్రశాంతత ఉండదు. అందుకనే వ్యక్తిగతంగా మనము క్షమించుకోవాలి, ఇతరులని క్షమించాలి, నువ్వు ఉన్న చోట క్షమించాలి, ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, నీ బంధువులను క్షమించాలి, నీ స్నేహితులను క్షమించాలి. నువ్వు ఉంటున్న ప్రతి చోట నువ్వు ఎక్కడైతే వెళుతున్నావో ప్రతి స్థలం అందు కూడా ఏం చేయాలి? వారిని క్షమించాలి. హల్లెలూయా. చాలామంది, ఉదాహరణకి ఎక్కువ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్లో పోతుంటే మన పక్కన వారికి మనకి సీట్ ఇవ్వకపోతేనే ఏమంటాం? తిడతారా లేదా? చిన్న వాటికి ఏం చేస్తాం మనం? ఇక దిగేంత వరకు ఆ మొహం చూడం. ఆమెను చూస్తున్నప్పుడల్లా ఏం చేస్తారు? ఏదో ఒక విధంగా ఒక మాట అనుకుంటూనే ఉంటారు. ఏమోలే ప్రభువా, ఆ బిడ్డ ఇస్తే వందనాలు, ఇవ్వకపోయినా వందనాలని
చెప్పాలి. హల్లెలూయా. క్షమాగుణము కలిగి మనము ఈ లోకంలో బ్రతకాలి. అదేవిధంగా భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించాలి, పిల్లలు తల్లిదండ్రులని కూడా క్షమించి వారితో కూడా వారు చెప్పిన మాటకి విధేయులై ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్టు ఇదే మాట మాదిరి బైబిల్ గ్రంథంలో నేను చదివించిన కానీ రిఫరెన్స్ మాత్రం చెప్తా. అపోస్తుల కార్యం 7:59 కూడా స్టీఫెన్ ఒక మాట అంటాడు. ఏమంటాడండి? తండ్రి, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అని చెప్పి ఏమంటాడు? అయ్యా, ఈ పాపము వీరి మీద మోపకము అంటాడు. ఏమంటాడండి? ఈ పాపము వీరి మీద మోపకము. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు స్టీఫెన్ అంటే సేమ్ యేసు ప్రభువారు ఏదైతే పలికాడో అది చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ క్షమించే గుణము లేకపోతే మనకి అది వ్యర్థమే. ఎంత భక్తి చేసినా ఆ భక్తి ఎలా ఉంటుందంటే వ్యర్థముగానే ఉంటుంది. హల్లెలూయా. ఉదయపూర్వకంగా మనం క్షమించాము అంటానికి ఒక 3 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. ఒక మాట నేను చెప్తాను చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మ. హల్లెలూయా. మొదటిగా మనం హృదయపూర్వకంగా క్షమించాము అంటానికి ఒక 3 మాటలు నేను చెప్తాను. ఒకటేంటిదంటే, ఇంకా ఎప్పుడు కూడా జరిగిన ఇన్సిడెంట్ గురించి కానీ జరిగిన దాని గురించి ఇంకెప్పుడు కూడా వాటిని మనము జ్ఞాపకము చేసుకోకూడదు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఎక్కడి నుంచి చూసుకున్నామంటే యేసుప్రభువారే చెప్పారు, మీ పాపములు నీకు ఎన్నడను ఏం చేయను అంటున్నాడండి, జ్ఞాపకము చేసుకొని ఆయనే చెప్పాడు. కాబట్టి మనము కూడా ఇతరులు మనల్ని క్షమించాము, ఈ బిడ్డను హృదయపూర్వకంగా నేను క్షమించానండి అని చెప్పడానికి ఫస్ట్ మనలో కనిపించేది ఏంటిదంటే, ఆమెను చూసినప్పుడు కానీ అతన్ని చూసినప్పుడు కానీ జరిగిన ఇన్సిడెంట్, జరిగిన ప్రతిదీ కూడా మనకిలోకి జ్ఞాపకములోకి రాదు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్టయితే తననితో కూడా అది జ్ఞాపకము చేయవద్దు. మనం సహజంగా చేసేది అది. పలానా టైంలో మీరంటే నేనేమన్నాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా, ఏమీ అనలేదు కదా అని మరొకసారి ఏం చేస్తుంటాం, వాళ్ళని గుచ్చుతాం. క్షమించినట్ట అండి? లేదు. మళ్ళొకసారి వాడిని ఏం చేస్తున్నాడు, పిన్నిస్తోని మళ్ళొకసారి తట్టి లేపి నువ్వు అన్నావు కాబట్టి నేను నిన్ను క్షమించాను అంటారు. అంటే రెండో తప్పు కూడా ఏంటిదంటే, రెండోది హృదయపూర్వకంగా వారిని క్షమించడం అంటే వారు చేసిన తప్పు వారికి కూడా మనం ఏం చేయకూడదు, గుర్తు చేయకూడదు. హల్లెలూయా. మూడోదిగా వారు ఎవరైనా మనం క్షమించామంటే దాని గురించి ఇతరుల గురించి ఎక్కడ కూడా మనం ఆ ప్రస్తావన రాకూడదు. ఎవరి ముందు కానీ తనతో కానీ ఇతరులతో కానీ పలానా టైంలో పలాని వారు ఇలా అన్నారు అలా అన్నారని అసలు ఆ మాట గురించి మనం అసలు ప్రస్తావనే మనకి రాకూడదు. హల్లెలూయా. ఒకవేళ హృదయపూర్వకంగా క్షమించానండి అని అనుకుంటామంటే ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఏంటిదండి? వారిని ఎప్పుడు కూడా వారిని చూసినప్పుడు వారు చేసింది మనము జ్ఞాపకము చేసుకోకూడదు. రెండోదిగా వారికి గుర్తు చేయకూడదు. మూడోదిగా వారి గురించి ఇతరులకి ఎక్కడైనా ఏ సమయంలో అయినా మనము చెప్పకూడదు. అప్పుడు ఇది నిజముగా మరిచిపోయి హృదయపూర్వకంగా వారిని ఏం చేసినట్టు, మనము క్షమించినట్టు. యేసుప్రభు వారు కూడా అదే చేశారు. చెప్పినాక ఎక్కడైనా మళ్ళీ అన్నారండి వారిని? ఎక్కడ కూడా లేదు. ఎవరైతే యేసునామమున తన నోటితో ఒప్పుకొని నిజమైన రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారికి ఆయన ఎక్కడిస్తానండి? పరలోక రాజ్యంలో స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనందరము కూడా క్షమించే మనస్సు కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో గుడ్ ఫ్రైడే వెళ్తాం, ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, కానీ క్షమించే గుణం మన ప్రాక్టికల్గా మన బ్రతుకులో కనిపించాలంట. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రీస్తుని క్రియలలో మనము చూపించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారికి కూడా ఒక మాట, అదొక్కటి చెప్పండి ముగిస్తాను చూడండి. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఏదైతే తాను చెప్పాడో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఏదైతే తాను చెప్పినట్టుగానే తాను క్రియల్లో కూడా చేసి చూపించాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరిగా చెప్పేసి నేను ముగించేస్తాను, సమయం ఎక్కువైతే క్షమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను
అవినీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరును మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును. సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులను మాత్రమే వందనము చేసిన ఎడల మీకు ఎక్కువగా చేయనదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. యేసు ప్రభు ఏదైతే తను బోధించాడో ఆ బోధకు తగినట్టుగా తన జీవితాన్ని జీవించాడు. ఏమన్నాడండి అక్కడ? ఏమంటున్నాడు? మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉన్న ప్రకారం మీ శత్రువులను ఏం చేయమంటున్నాడండి? క్షమించమంటాడు, ప్రేమించండి. ఏమంటున్నాడు ఇంకా? తండ్రికి కుమారులు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము హింసించు వారి కొరకు మీరు కూడా హింసించండి అని చెప్పాడండి. లేదు, ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. నేను పరలోకం వెళ్ళాక ప్రార్థన చేస్తాడంటే ప్రార్థనకి పరలోకంలో స్థానం లేదు, భూమి మీదనే ప్రార్థన అవసరం ఉంటుంది అంటండి. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడ చేయాలంటే మనం బ్రతికున్నంత కాలం మనకి ప్రార్థన. పరలోక రాజ్యం వెళ్ళాక మనం చేయాల్సింది ఆయన మహిమపరచడం, ఆయన స్తుతించడం, ఆయనని ఆరాధించడం. పరలోకం వెళ్ళాక అందరినీ క్షమిస్తా అండి, అందరినీ హృదయపూర్వకంగా ఒప్పుకుంటా అంటే లేదు. నువ్వు వారిని ఒప్పుకున్నా వారికి క్షమించావంటూ 3 చేయాలి. ప్రేమించాలి, ఇంకోటిదండి క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. 3 చేయాలి. ఏంటది? మొదటిగా క్షమించాలి, ప్రేమించాలి, వారిని ప్రార్థన చేయాలి. నువ్వు క్షమించండి ప్రేమించలేవు, ప్రేమించండి ప్రార్థన చేయలేవు. అంటే ఒకటి మీద ఒకటి ముడి ఉంది. క్షమించాలి, ప్రేమించాలి, వారిని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని క్షమిద్దాం, వారిని ప్రేమిద్దాం, అందరినీ మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు వారు చూపిన మాదిరి మన జీవితంలో కలిగి క్షమాపణ గుణం మనకి క్రైస్తవులకి ఉండాలి. ఒకటిగా క్రీస్తుని మన క్రియలలో మనము ప్రకటించేవారిగా ఉండాలి. మనం ఇలాంటిగా నాలాగా ఎన్నో బోధలు ఇలా చేయొచ్చు, కానీ ఇది ముఖ్యము కాదు. దేవుడికి ఇక్కడ నిలబడి చెప్పటము ముఖ్యము కాదు, కానీ క్రియలలో క్రీస్తును మనము ప్రకటించినప్పుడే, మనల్ని చూసినప్పుడు అనేకులకి ఒక మాదిరిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇక్కడ నిలబడి ఈరోజు ఆయన చెప్పిన మాట నేను చెప్పంటే దేవుడు నన్ను బట్టి సంతోషించడు. ఎప్పుడు సంతోషిస్తాడంటే వాళ్ళు చెప్పిన విధంగా తాను చేసింది, ఆ క్రియలు ఆమెలో కనిపించినాయి అని అప్పుడు మాత్రమే దేవుడికి సంతోషం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి క్షమాపణ గుణం కలిగి ఉందాం. దేవుడి చిన్ని మాటలు వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డ నిలబెట్టి మాట్లాడండి.